మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ని 1000 రూపీస్ కొనుగోలు చేశారనుకోండి, అందులో జిఎస్టీ ఎక్కడికి వెళ్తుంది? షాప్ కీపర్ దగ్గరే ఉంటుందా లేదా గవర్నమెంట్ కి వెళ్తుందా? సింపుల్ గా ఈ వీడియోలో జిఎస్టీ ఫ్లో ని చూస్తాం. మీరు ఇప్పుడు మాస్టర్ జిఎస్టీ ఇన్ 10 days లో ఎపిసోడ్ 2 చూస్తున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ లో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏన్షియంట్ ఇండియా నుంచి జిఎస్టీ వరకు దాని కంప్లీట్ హిస్టరీని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఉంటే తప్పక చూడండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ జర్నీని చూస్తాం. ఏ ప్రోడక్ట్ అయినా మనం కస్టమర్ గా కొనుగోలు చేసే ముందు అది 3 స్టేజెస్ ని దాటి వస్తుంది. మొదటగా మ్యానుఫ్యాక్చరర్ తయారు చేస్తారు, ఆ తర్వాత హోల్సేలర్ దగ్గరికి వెళ్తుంది, అక్కడి నుంచి షాప్ కీపర్ దగ్గరికి వస్తుంది, చివరిగా మనం కస్టమర్ గా ప్రోడక్ట్ ని కొనుగోలు చేస్తాం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ జర్నీలో జిఎస్టీ మనీ ఫ్లో ఎలా జరుగుతుందో చూద్దాం. మొదటగా మ్యానుఫ్యాక్చరర్ ఒక ప్రోడక్ట్ ని 1000 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ అంటే 1180 రూపీస్ కి హోల్సేలర్ కి అమ్మాడు. ఈ 180 రూపీస్ జిఎస్టీ ని మ్యానుఫ్యాక్చరర్ గవర్నమెంట్ కి చెల్లిస్తాడు. తర్వాత హోల్సేలర్ తన ప్రాఫిట్ 500 యాడ్ చేసి అదే ప్రోడక్ట్ ని 1500 ప్లస్ 18 ప్లస్ జిఎస్టీ 270 రూపీస్ అంటే 1770 రూపీస్ కి షాప్ కీపర్ కి అమ్మాడు. కానీ హోల్సేలర్ ముందే మ్యానుఫ్యాక్చరర్ కి 180 రూపీస్ పే చేశాడు. కాబట్టి గవర్నమెంట్ కి 270 మైనస్ 180 90 రూపీస్ మాత్రమే పే చేస్తాడు. దీనినే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ అంటారు. ఇది జిఎస్టీ లో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. దీని గురించి ఒక పూర్తి ఎపిసోడ్ లో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు షాప్ కీపర్ తన ప్రాఫిట్ 500 యాడ్ చేసి కస్టమర్ కి 2000 ప్లస్ 18% జిఎస్టీ 360 రూపీస్ అంటే 2360 కి అమ్మాడు. కానీ షాప్ కీపర్ ముందే 270 రూపీస్ పే చేశాడు. అందుకే గవర్నమెంట్ కి 360 మైనస్ 270 90 రూపీస్ మాత్రమే పే చేస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్ కి మొత్తం ఎంత జిఎస్టీ వచ్చింది? మ్యానుఫ్యాక్చరర్ 180, హోల్సేలర్ 90, షాప్ కీపర్ 90 అంటే టోటల్ 360 రూపీస్ జిఎస్టీ వచ్చింది. అంటే చివరిగా జిఎస్టీని భరించేది కస్టమరే. మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, షాప్ కీపర్ జిఎస్టీని కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి ఫార్వర్డ్ చేస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ 3 లో జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ ఎలా పనిచేస్తుందో సింపుల్ గా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.